నా పరిచర్య అంతా కూడా ప్రార్థన మీదే కొనసాగిద్ది. ప్రార్థన అంటే ఏదో ఒక 5-10 నిమిషాలు కాదు, గంటలు గంటలు కన్నీరు కార్చి గుండెలు అవిసేలాగా ఏడ్చి యేసు పాదాల మీద పడి ఆయన నానా పైకి లేరా అని అనేదాకా ప్రాణము పోయినా పర్లేదు అనుకుంటాం, కానీ ప్రార్థనను మాత్రం ఆపము. అందుకని ఈ చిన్నవాడిని దేవుడు ఈ స్థితికి తీసుకొని వచ్చాడు. యోగ్యత లేదు, అర్హత లేదు, నేనేదో పెద్ద చక్కగా లోతైన మర్మాలు చెప్పి అనేక మందిని ఉత్తేజింపజేసేంత గొప్ప ప్రసంగికుడిని కూడా కాదు. ఒక చిన్న సంఘాన్ని నడుపుకుంటున్నటువంటి ఒక చిన్న సేవకుడిని, కానీ నలుమూలలకు నడిపించుకుంటూ అనేక మంది ఎదుటకు ఆయన తీసుకొని పోతూ నేను మాట్లాడుతూ ఉంటే కొందరినైనా ఆయన కదిలించగలుగుతున్నాడు అంటే అదంతా దేవుని కృప. ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దేవుని పాదాలు పట్టుకొని పోరాడే అనుభవాలు. ఈరోజు ఆ ప్రార్థనను నమ్ముకున్నవాడిగా ఈరోజు మీకు ఏదో చెప్పాలని ఆశ కలుగుతుంది నా మనస్సులో. నీ ప్రార్థన ఎలా ఉంది? మోకరించి 2 చేతులు ఆకాశము తట్టెత్తగానే నా బిడ్డ ప్రార్థనకు కూర్చుంది, నేను వెళ్ళాలి. నా కుమార్తె ప్రార్థనకు కూర్చుంది, నా కుమారుడు మందిరానికి వచ్చి 2 చేతులు ఆకాశము తట్టెత్తి నా మీద ఆధారపడడానికి వచ్చాడు. నా కుమారుడి వద్దకు వెళ్ళాలి నేను. ఈ ఆలోచన దేవునికి కలుగుతుందా? నువ్వు మోకరించగానే, నువ్వు స్వరం తెరవగానే, నువ్వు తండ్రి అని పిలవగానే ఆయనకు ఎక్కడ లేని కోపం కలుగుతూ ఉందా? మీకు అర్థమవుతా ఉందా? కొర్నేలి ఎవరండి? ఒక అన్యుడు. కొర్నేలి ఒక అన్యుడు అయినా ప్రార్థన ప్రభువు విన్నాడు, దూతను పంపించాడు, అపోస్తలుడైన పేతురును పంపించాడు. విడిచిపెట్టలేదే. ఎవరిని? కొర్నేలిని విడిచిపెట్టలేదే. మరి ఆయన పేరు పెట్టబడిన దానవ కదా నువ్వు, ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘము కదా నువ్వు, విలువ పెట్టి కొనబడిన దానవు కదా. అర్థమవుతా ఉందా? మరి నీ ప్రార్థన వింటున్నాడు ఆయన? నీ ప్రార్థన వింటున్నాడు ఆయన? నిశ్చయత కావాలండి. నేను ఎప్పుడూ ఒక సామెత చెప్తాను సంఘంలో బిడ్డలందరికీ. గుడ్డి ఎద్దు ఒకటి వెళ్ళి చేలో పడిందంట. అంటే ఈ సామెత మీ అందరి బాగా తెలుసు. గుడ్డి ఎద్దుల్లి ఎక్కడ పడింది? దానికి ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? చేలో మేస్తుందో గట్టును మేస్తుందో దానికి ఏం తెలుస్తలే, అది మేసుకుంటూ పోతా ఉంది. దుడ్డు కర్ర ఒకటి నడ్డిన పడేదాకా దానికి తెలివి రాదు. ఏమని? ఎక్కడో తేడా పడింది, ఎక్కడో తేడా పడింది. అప్పుడు కానీ దానికి కాస్త తెలివి వచ్చి తినడం ఆపిద్ది. అప్పుడు బయటికి నడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు అదే చెబుతున్నాను. ఈరోజు ప్రార్థనకు వచ్చిన నీవు, ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకున్న నీవు, నీ ఇంట్లో ఏ కష్టం ఉందో అయ్యగారు చెప్పినట్లుగా కొన్ని తెలుస్తాయి సేవకుడికి, కొన్ని తెలియవు. ఎందుకంటే కొన్ని ఎవరికి చెప్పుకోలేని ఉంటే, గుండె లోతుల్లో హృదయ అంతరంగములో గూడు కట్టుకుపోయిన బాధ, వేదన. ఏమండి దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతా ఉందా? సేవకుడికి కొన్ని తెలుస్తాయి, అన్నీ తెలియవు. నిజమే, దైవజనులు చెప్పిన మాట వాస్తవమే. ఏదైతే తెలియని సమస్య నీ జీవితంలో ఉందో, ఏదైతే వేదన, బాధ, ఇబ్బంది, ఇరుకు, ఏదైతే నువ్వు ఒక ప్రతికూల సమస్య గుండా ప్రయాణం చేస్తూ పరుగులు తీస్తూ అలసిపోతున్నావో, దానిని నయం చేయగలవాడు యేసు ఒక్కడే. నిజం, నిజం దేవుని బిడ్డలారా.